హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూనా, ఇవాళ హైదరాబాద్ టు ఇతర ప్రాంతాలకి ఇవాళ నిర్ణయం తీసుకోవడం అనేది తెలంగాణ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ అనేది సెంట్రల్లో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి, దేశానికి ఉత్తర దక్షిణ భారతానికి కలిపేటువంటి ఏకైక మార్గం కాబట్టి అది పెద్ద ఎత్తున డెవలప్ అయ్యి దాని ద్వారా వ్యాపార రంగంలో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం కొంత దోహదపడుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆన్ ది హోల్గా మొత్తంగా చూసినప్పుడు ఈ బడ్జెట్ పేదలకు ఎట్లా ఉపాధి కల్పించాలి, ఈ బడ్జెట్ యువశక్తిని ఎట్లా దేశ పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకున్నట్టు చేయాలి, ఎట్లా విద్యార్థి శక్తిని బయటికి తీయాలి, ఎట్లా స్టార్టప్స్ పెంచాలి, ఎట్లా రీసెర్చ్ మీద కేంద్రీకరించాలి, ఎట్లా వైద్యం మీద కేంద్రీకరించాలి, వైద్యాన్ని పేదలకు ఎట్లా అందించాలి, ఇలాంటి రంగాల మీద ఇవాళ ప్రభుత్వం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనపడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ దేశహితమే ప్రజాహితమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం.